కురిపించునుగాక. మనము ఘోరమైనటువంటి పాపాల్లో మొదటి పాపము దివ్య ఖురాన్లో ఈ పాపానికి సంబంధించి ఏ మాత్రం కూడా నిష్కృతి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్నల్లాహ్ లా యగఫిరు అయ్యుషరక బిల్లాహ్ అంటాడు. ఆయనకు సాటి కల్పించడం అనే పాపం ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ మీ జీవితకాలంలో తప్పు తెలుసుకుని మీరు పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోసం దైవం వైపునకు మరలకపోతే ఇక మీకు నిష్కృతి లేదు అని చెప్పడం జరిగింది. ఇన్నల్లాహ్ లా యగఫిరు అయ్యుషరక బిల్లాహ్ వా యగఫిరు మా దూన జాలిక లిమన్ యషా. ఆయన తెలిస్తే మిగతా పాపాలను నేను క్షమించేస్తాను. అది ఆయనకు మనకు ఉన్నటువంటి ఆ సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆయనకు సాటి కల్పించడం అనే పాపం ఏదైతే ఉందో మహాశిలారా, దాని నుండి మనం ఒకవేళ ఈ ప్రపంచంలో బొందులో ప్రాణం ఉన్నంత వరకు మనం ఒకవేళ బయటపడకపోతే ఘోరమైనటువంటి మరి పర్యావసనానికి మనము చేరుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఆయన అస్తిత్వం, ఆయన ఒక్కడైతే అనేక మంది అని కల్పించడం ఒకటి, ఆయన శక్తి సామర్థ్యాల్లో మరొకరికి భాగస్వామ్యాన్ని ఇవ్వడము. నాకు పలానాది ఈయన వలన కలుగుతుంది, నాకు వాన ఆయన వల్ల కలుగుతుంది, ఎండ ఈయన వలన కలుగుతుంది, లేకపోతే మరొకరి వలన కలుగుతుంది, నాకు ధనం మరొకరి వలన కలుగుతుంది, నాకు జ్ఞానం అనేది ఇంకొకరి వలన కలుగుతుంది అని ఆయన గుణగణాలు ఏవైతే ఉన్నాయో, దైవం యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో, యాట్రిబ్యూట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన స్వరూప స్వభావాలు గుణగణాలు, ఈ గుణగణాలకు ఒక రూపాన్ని ఇవ్వడము, వాటికి దైవం యొక్క స్థానాన్ని ఇవ్వడం అనేది కూడా ఘోరమైనటువంటి పాపమే. మనిషి అనుకుంటాడు నేను ఆయనకి కదా చెల్లిస్తున్నాను అనుకుంటాడు, కానీ కాదు కదా. ఉదాహరణకు నేను ఈ విధంగా ఉన్నాను, మీకు ఏ విధంగా అయితే కనబడుతున్నానో ఆ విధంగా ఉన్నాను. మరొకరిని తీసుకుని వచ్చి ఇది నువ్వే అని చెప్తే నేను దాన్ని ఒప్పుకోను కదా. లేదంటే మీరు ఆయన అనుకున్నానండి అని అనుకుంటే అది ఆ పొరపాటు సరైపోతుందా? కాదు కదా. కాబట్టి అందుకనే ఈ పొరపాటు చేయకుండా, ఈ పాపాన్ని చేయకుండా ఉండడం కోసమే దైవము ప్రతి జాతిలోనూ తన గ్రంథాన్ని పంపించాడు, తన ప్రవక్తను పంపించాడు. గ్రంథాలను తెరచి చూడాలి ఏముంది అందులో అని చెప్పేసి, అందులో ఏ మార్గనిర్దేశనాన్ని దైవం చేశాడు, తనకు సంబంధించి ఏం చెప్పాడు. అంతిమ దైవ గ్రంథం దివ్యకాలంలో 3 విషయాలు బోధించాడు. ఒకటి విశ్వాసాలకు సంబంధించి, దైవం ఒక్కడు అనే విశ్వాసాలకు సంబంధించి. 2 ఆరాధనకు సంబంధించి, ఆయన ఏ విధంగా ఆరాధించాలో, విశ్వాసం ఆయన ఎలా ఉంటాడు, ఏంటి, దైవం ఎవడు అన్న ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాడు. ఇక 3 వ్యవహారాలు ఉన్నాయి. అందు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న జీవితం గడుపుతున్నాం కదా, వీరందరితో ఏ విధంగా వ్యవహరించాలి అన్నది కూడా ఆయన తెలియపరిచాడు. కాబట్టి మహాశైలారా, దైవ గ్రంథము పారాయణం చేసుకుని పుణ్యాలు సంపాదించుకోవడానికి కాదు, వాస్తవంగా పారాయణం అనేది దాని ప్రకారం జీవితం ఆచరించడంలోనే అది నిజమైనటువంటి పారాయణం అనే అర్థం మనం తెలుసుకోవాలి. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ.